దేవుని వాక్యానికి రావడం, దేవుని సన్నిధికి రావడం మంచిదే. వచ్చాక మనం ఏం చేయాలంటే పిల్లరా, దేవుణ్ణి స్తుతించాలండి. ఏం చేయాలండి? దేవుణ్ణి ఏం చేయాలమ్మా? స్తుతించాలి, ఆయన ప్రార్థన చేయాలి. చూడండి, పరలోకంలో దేవుడు ఏ విధంగా స్తుతింపబడుచున్నాడో నేను చెప్తాను. మరి దైవజనరాలు మరి చెప్పారు కదండి, దేవుని సన్నిధికి నా ప్రాణము రావాలని ఎంతగానో ఆశపడుచున్నదని. వచ్చిన తర్వాత మనము దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏం చేయాలి పిల్లలా? ఆయన సన్నిధిలో మనం ఆయనను స్తుతించాలి. చూడండి, యెషయా గ్రంథము ఆయన పరలోకంలో ఏ విధంగా స్తుతించబడుచున్నాడో, కొనియాడబడుచున్నాడో ఇక్కడ చూస్తాం. చూడండి, 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. 6వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథం. ఆయనకు పైగా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. హల్లెలూయా. దేవునికి పైగా ఎవరున్నారంటండి? పరలోకంలో శరాపులు ఆయనకు పైగా నిలిచి ఉన్నారంటండి. శరాపులు అంటే అక్కడ ఫుట్ నోట్లు ఉందో ఏమంటే మహాదూతలు. శరాపులు అంటే ఎవరండి? మహాదూతలు. అక్కడ ఫుట్ నోట్లు ఉంది కింద. శరాపులు అనగా ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును అంటే ఆయన పైగా ఎగురుతూ వారు ఏం చేస్తున్నారంటే అండి ఇక్కడ స్తుతిస్తున్నారు. చూడండి, చదవండి 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హల్లెలూయా. సర్వలోకము ఎలా స్తుతిస్తున్నారంటే ఆయన గొప్ప స్వరంతో, విత్ గ్రేట్ వాయిస్, గొప్ప స్వరంతో, మహాశబ్దముతో, గొప్ప శబ్దముతో వారు స్తుతిస్తున్నారన్నమాట అండి. ఎలా అంటే సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధులని అని కొంతమంది అంటే గాన ప్రతిగానాలంటే, కొంతమంది ఏమో మనం చూడండి బైబిల్ చదివినప్పుడు ఒక వచనం చదువుతుంటే ఒకరు వచనం చదువుతూ ఉంటాం కదండి, నిలబడి చదివినప్పుడు. ఆ విధంగా ఇక్కడ మరి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధులని కొన్ని శరాపులు మరి స్తుతి ఆ విధంగా చెప్తూ ఉంటుంటే మరికొన్ని దేవదూతలు ఏం చెప్తున్నారంట? సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో ఎలా చెప్తున్నారంటండి? కొన్ని దేవదూతలేమో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్తూ ఉంటుంటే మరికొన్ని దేవదూతలు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఈ విధంగా పరలోకంలో వారు దేవుణ్ణి ఆ మహాదూతలు స్తుతిస్తున్నారన్నమాట. హల్లెలూయా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని 3 సార్లు అక్కడ త్రిత్వాన్ని మనకు చెప్తున్నమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నా తండ్రి, కుమారా, పరిశుద్ధాత్ముడా, నా తండ్రి, కుమారా, పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నేను నేనేమని ఆరాధించెదా, నేనేమని. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. ఏమా అర్థమైందండి? కొన్ని దేవదూతలు ఏం చేస్తున్నారండి? కొన్ని దేవదూతలేమో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని, మరికొన్ని దేవదూతలు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని. ఈ విధంగా వారు గాన ప్రతిగానములు, ముందు కొంతమంది చెప్తుంటే తర్వాత కొంతమంది ఆ విధంగా చెప్తున్నారు అన్నమాట. గాన ప్రతిగానాలు అంటే హల్లెలూయా. అదేవిధంగా చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. ప్రతి జీవికి 6 రెక్కలుండెను.
ఇక్కడ పరలోకంలో ఉన్నటువంటి 4 జీవులు మరి దేవుని సింహాసనం ఎదుట, ఆ మహాదేవుని యొక్క మహాసింహాసనం ఎదుట 4 జీవులు ఉన్నటువంటి ఆ 4 జీవులు ఏ విధంగా చెప్తున్నారు చూడండి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో, హల్లెలూయా, కాలాలేనండి 3. భూత వర్తమాన భవిష్యత్తు. భూతకాలం అంటే జరిగిపోయిన కాలము, భవిష్యత్ కాలం అంటే జరుగుతున్న కాలము, భవిష్యత్ కాలం అంటే జరగబోయే కాలము. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అన్నమాట అండి. హల్లెలూయా. భూత వర్తమాన అవి 4 దూతలు, ఆ యొక్క 4 జీవులు ఏమని చెప్తున్నాయంటే భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు. ఇక్కడ కూడా 4 జీవులు కూడా ఎలా చెప్తున్నారంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచున్నారంటండి. హల్లెలూయా. ఇంక ఇదే పని మాట అండి దేవుని స్తుతించిన పరలోకంలో 4 జీవులు ఏం చేస్తున్నాయంటండి, సైన్యములకు ఏమంటే మానక రాత్రింబగలు నిత్యము, డే అండ్ నైట్ అవి చెప్పుచున్నమాట అండి. 20 నలుగురు పెద్దలతో పరిశుద్ధ దూతల, 20 నలుగురు పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో 4 జీవుల గానముతో, 4 జీవుల గానముతో స్తుతింపబడుచున్న మా దేవా, స్తుతింపబడుచున్న మా దేవా, స్తుతింపబడుచున్న మా దేవా. 20 నలుగురు పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో. హల్లెలూయా. చూడండి తర్వాత 4వ అధ్యాయము ప్రకటన గ్రంథము 10వ చదవండి. 9వ వచనం కూడా చదవమ్మా. 9వ వచనం. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని. హల్లెలూయా. అవి మొట్టమొదటిగా జీవులు ఏం చెప్తున్నాయంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారుడు దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగళ్ళు చెప్పడమే కాకుండా ఏం చెప్తున్నారంటండి, ఆ సింహాసనందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని కీర్తిస్తున్నారన్నమాట అండి, కొనియాడుతూ ఉన్నారు 4 జీవులు. ఆ తదుపరి 10వ వచనం చదవండి. ఆ 20 నలుగురు పెద్దలు సింహాసనమునందు సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు. హల్లెలూయా. పరలోకంలో 24 జీవులు కాకుండా దేవుని సింహాసనం ఎదుట ఇంకెవరున్నారంటే 24 పెద్దలు ఉన్నారండి. ఆ పెద్దలకి ఏమి ఇవ్వబడినండి, కిరీటాలు ఇవ్వమండి. వారు ఏం చేస్తున్నారంటే ఆ కిరీటాలు పక్కన పెట్టి ఎప్పుడైతే 4 జీవులు మరి దేవుడిని కీర్తిస్తున్నారో ఆ 4 జీవులతో ఏకీభవించి ఈ 24 పెద్దలు ఏం చెప్తున్నారంటండి, ఆయన సింహాసనందు ఆసీనుడైండు వారిని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వారికి నమస్కారం చేయొచ్చు, ప్రభువా మా దేవా నీవే సమస్తమును సృష్టించితివి. హల్లెలూయా. మరి మనము కూడా ఒక సృష్టిలో ఒక భాగమై ఉన్నామండి. హల్లెలూయా. మనము ఒక సృష్టి కదండి, మనం కూడా దేవుని చేత సృష్టింపబడిన వారమే కదండి.
ఏమ్మా మనం కూడా సృష్టిలో ఒక భాగమై ఉన్నాము. ఇక్కడ చెప్తూ ఉన్నారు 24 పెద్దలు ఏం చెప్తున్నారంటే, నీ చిత్తమును బట్టి అవి యుండెను. మనము సజీవులుగా ఉన్నామంటే అది దేవుని చిత్తమై ఉన్నది. ఆయన మనలను పుట్టించడమే కాకుండా ఆయన మనలను సజీవులుగా నిలుపుతున్నాడు. ఆయన మనలను జీవింపజేస్తున్నాడు అన్నమాటండి. హల్లెలూయా. నేను జీవిస్తున్నాను కనుక మీరును జీవించెదరు అన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సజీవుడు కనుక దేవుడు మనలను సజీవుల సంఖ్యలో ఉంచాడు అన్నమాటండి. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. సృష్టిని ఎలా సృష్టించాడండి దేవుడు? సర్వ సృష్టిని కూడా దేవుడు ఎలా సృష్టించాడంటే నోటి మాటతో. మనిషిని ఏం చేశాడంటే తన స్వహస్తములతో ఆయన నిర్మించుకున్నాడు. హల్లెలూయా. తన స్వహస్తములతో ఆయన పోలికలో మనను సృష్టించుకున్నాడు అన్నమాట అండి. ఏమని చెప్తున్నారు చూడండి. అంటే దేవుణ్ణి మనం ఎలా స్తుతించాలో మనం తెలుసుకోవాలి, ఎలా ఆరాధించాలో. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇక్కడ వారు చెప్తూ ఉన్నారు చూడండి. ప్రభువా మా దేవా, నీవు సమస్తము సృష్టించితివి. మా సృష్టికర్తవు నీవే నాయనా. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. ఇదంతా కూడా ఇదంతా కలిగినంత కూడా దేవుని చిత్తాన్ని బట్టే ఉన్నది. దానిని బట్టే దేవుని చిత్తాన్ని బట్టే సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. హల్లెలూయా. చూడండి, అదేవిధంగా 5వ అధ్యాయము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడి వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను మనుష్యులను కొని వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. హల్లెలూయా. ఆ పెద్దలు ఏం చేస్తున్నారంటండి? నీవు యోగ్యుడవు నాయనా, నీవు ఆ గ్రంథము నిప్పుటకు యోగ్యుడవు. దేవుని చేతిలో ఉన్నటువంటి గ్రంథము, ముద్రలు కలిగిన గ్రంథము, 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథము దేవుని చేతిలో ఉన్నది. ఆ గ్రంథాన్ని విప్పడానికి, ఆ ముద్రలు విప్పడానికి ఎవరు అర్హుడని చెప్తున్నారంటే, పిల్లరా, ఇదిగో వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి నువ్వు ప్రతి వంశంలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ నువ్వు దేవుని కొరకు మనుషులను కొన్నావు కనుక నీవు అర్హుడవు నాయనా అని ఈ విధంగా పరలోకంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. పిల్లరా చూడండి, 19వ కీర్తన చూడండి. 19వ కీర్తన మొట్టమొదటి వచ్చి చదవండి. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, ఆయన చేతి పనిని. హల్లెలూయా. అంతరిక్షం ఏం చేస్తుందంటండి? ఆయన చేతి పనిని ప్రచురము చేస్తుంది, ప్రకటిస్తూ ఉన్నది. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి. ఇందాక చదువుకున్నాం కదా మనము, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని. దేవదూతలు, శరాపులు, మహాదూతలు వారు ఏ విధంగా అయితే గాన ప్రతిగానములు చేయుచు దేవుని స్తుతిస్తున్నారో, ప్రియులారా, ఇక్కడ ఆకాశములు కూడా దేవుని మహిమను వివరిస్తున్నవి. తర్వాత 2వ చదవండి. పగటికి ఎవరు బోధ చేస్తున్నారండి? పగలే బోధ చేస్తుందంటండి. పగటికి పగలే బోధ చేస్తుంది, రాత్రికి రాత్రే జ్ఞానం తెలుపుతున్నదంటండి. హల్లెలూయా. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. హల్లెలూయా. వాటికి భాష లేకపోయినా సరే, వాటికి మాటలు రాకపోయినా సరే ఏం చేస్తుందంటే రాత్రికి రాత్రి
ఆ, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది, పగటికి పగలు బోధ చేస్తున్నది పిల్లరా. మరి మనకి దేవుడు నోరిచ్చాడు, మనం ఆయన స్తుతించాలి, ఆయన కొనియాడాలి, ఆయన ఘనపరచాలి, ఆయన ఆరాధించాలి పిల్లరా. ఆయనను మరి దేవదూతల గానములు చేయొచ్చు ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధికి వస్తున్న నీవు, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను కూడా మరి దేవా ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క భాగ్యాన్ని ప్రభువా నీ సన్నిధిని మాకు ఇచ్చినందుకు వందనాలు నాయనా. ఆయా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. నన్ను సజీవుడిగా ఉంచావు నాయనా, నన్ను నా కుటుంబాన్ని ఆయా ప్రభువా తండ్రి ప్రతి ఆపద నుండి తప్పిస్తున్నావు నాయనా. మనం ఏం చేయాలంటే పిల్లరా దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా ఈ విధంగా ప్రభు అయిన దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలన్నమాట అండి. ఆరాధించడం, ఆయనను స్తుతించి గణపరచడం పిల్లరా, అది మనకి ఎంతో ఆశీర్వాదకరం. నువ్వు దేవుణ్ణి ఎప్పుడు మహిమపరుస్తావో మనం పిల్లరా, అది మనకి చాలా ఆశీర్వాదకరం అంటండి. దేవునికి మహిమకరంగా ఉండాలి, మనం దేవునికి మహిమ కలిగినట్లుగా స్తుతిని చెల్లించాలి ఆయనకి. స్తుతి స్తుతి నైవేద్యంలో ఆయనకి అర్పించాలి, జిహ్వా బలులు అర్పించాలి. హల్లెలూయా. మరి పరిశుద్ధ వాక్యం దేవుడు మన ఇంట్లో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా మోకరించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నిన్ను స్తుతించడం నాకు నేర్పించును ఆయన. నిన్ను స్తుతించడానికి నేను సిగ్గుపడను ప్రభువా. అయ్యా నా నోరు తెరిచి, నా నోరు బాగుగా తెరిచి మహాదూతల వలె గొప్ప స్వరముతో, గొప్ప శబ్దంతో నాయన నిన్ను స్తుతించాలి ప్రభువా. నేను గణపరచాలి, ఆరాధించాలి ప్రభువా. అటు అవకాశాన్ని నాకు ఇచ్చా ప్రభువా. నేను దాన్ని వ్యర్థపరచుకోకుండా నాయన సద్వినియోగం చేసుకోవడం కృప చూపించండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవిగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవిగా మా కృతజ్ఞత స్తుతులు. మా కృత ఉడవో గొర్రె పిల్ల, నీవే యోగ్యుడవో, రక్తమిచ్చే నీరు ప్రజలను కొనినావు. అగోడవో అగోడవో గొర్రె పిల్ల, నీవే యోగ్యుడవో, మహిమయో ఘనతయో నీకే చెల్లును ఎల్లప్పుడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవిగా మా కృతజ్ఞత స్తుతులు. ఏరువది నలుగురు పెద్దలతో, పరిశుద్ధ దూతల సమూహముతో, ఏరువది నలుగురు పెద్దలతో, పరిశుద్ధ దూతల సమూహముతో, నాలుగు జీవుల గానముతో, నాలుగు స్తుతింపబడుచున్న మా దేవా, స్తుతింపబడుచున్న మా దేవా. 20 నలుగురు పెద్ద
పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో భూమి ఆకాశములన్నీయును పర్వత సముద్ర జలచరము భూమి ఆకాశములన్నీయును పర్వత సముద్ర జలచరము ఆకాశ పక్షులు అనుదినము ఆకాశ పక్షులు అనుదినము గానము చేయుచు స్తుతించు గానము చేయుచు స్తుతించు 24 పరిశుద్ధ దూతల సమూహముతో కరుణారసమయ హృదయుడవు పరిశుద్ధ దేవాతనయుడవు కరుణారసమయ హృదయుడవు పరిశుద్ధ దేవాతనయుడవు మనుజుల రక్షణ కారకుడా మనుజుల రక్షణ కారకుడా మహిమ కలిగిన మా ప్రభువా మహిమ కలిగిన మా ప్రభువా 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో 24 పరిశుద్ధ దూతల సమూహముతో 4 జీవుల గానముతో 4 జీవుల స్తుతింపబడుచున్న మా దేవా స్తుతింపబడుచున్న మా దేవా 24 పరిశుద్ధ దూతల సమూహముతో 24 పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో పరిశుద్ధ దూతల సమూహముతో హల్లెలూయా హల్లెలూయా ఆయా సర్వలోకముని మహిమతో నిండి ఉన్నది ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా స్తోత్రం నాయనా నీ నివాసములు ఎంత రమ్యములు నాయనా అయా నాయనా వందనాలు నాయనా ప్రభా తండ్రి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు చేయనన్నావు ప్రభా స్తోత్రములు ప్రభా అయా యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టిస్తారన్నావు ప్రభా అయా వందనాలు నాయనా వందనములు మా తండ్రి స్తోత్రం 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 యథార్థ హృదయాలను బలపరచుటకై నీ కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నదన్న ప్రభా అయా వందనాలు నాయనా స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా అయా నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు వారిని నిత్యము స్తుతిస్తారని లేఖనం సెలవిస్తుంది ప్రభా నిన్ను స్తుతించడం మాకు ఆశీర్వాదకరం ధన్యకరము నాయనా అయా స్తోత్రములు ప్రభా స్తోత్రములు స్తోత్రములు హల్లెలూయా 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 ప్రార్థన చేసుకుందాం పిల్లరా ప్రార్థన చేసుకుందాం అమ్మగారు ప్రార్థన చేస్తారు మహాగణుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు 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 స్తోత్రము స్తోత్రం స్తోత్రం నా ప్రభువా నీకు వందనాలు సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానపతి గానములతో నిత్యము కొనియాడబడుచున్న మా తండ్రి నీకు స్తోత్రములు స్తుతులు ప్రభువా దేవా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా ఇంతవరకు నాయన
మీ దాసుడను నా ప్రభువా నీ కుమార్తెని నిలవబెట్టుకుని తండ్రి పలు విధాలుగా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. నీకు స్తోత్రములు 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 ప్రభువా. విత్తబడిన వాక్యమును 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపచేయి నాయన. నీరు కట్టి ఫలింపచేయి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నీకు వందనాలు తండ్రి. దుష్టుడు ఎత్తుకుపోకుండగా ప్రభువా త్రోవ పక్కన పడినట్లుగా కాదు నాయన, ముళ్ళ తుప్పలలో పడినట్లు కాదు నాయన. నా ప్రభువా నీకు స్తోత్రం. మంచి నేలను పడిన ఇత్తనం ఎలాగైతే పచ్చగా ఫలిస్తుందో నాయన, నీ వాక్యం ప్రతి బిడ్డ విని ప్రతి బిడ్డ హృదయంలో ప్రభు మొక్కవలె మొలుసేరువలె నాటింపచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. నాయన భయంకరమైన దినాల్లో ఉన్న మంచి కాలము ఆఖరు గడియ అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అన్యాయము అక్కరము విస్తరించిపోవుట అయా నాయనా ఈ దినాల్లో ప్రభువా ఎక్కువైపోతూ ఉంది తండ్రి. నాయన అన్యాయం విస్తరించడు, దూరాలకి ప్రేమ సల్లారిపోతూ ఉన్నది ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీకు వందనాలు తండ్రి. నాయనా మేమేపాటి వాళ్ళం తండ్రి, అంతటి వాళ్ళము నాయన, అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాళ్ళం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినము ఇలా బ్రతికి ఉన్నామంటే నీ కృప నాయన, జీవిస్తున్నామంటే నీ కృప నాయన. నీకు స్తోత్రములు తండ్రి. నీ కృప లేనిదే మేము లేము నాయన. నీకు స్తోత్రములు ప్రభువా. నీకు వందనాలు నాయన. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా అయ్యా తెల్లవార్లు నీతో పెనిగిలాడిన యాకోబు ఓ జీవితాన్ని మార్చి ఇశ్రాయేలుగా చేస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయన నీకు స్తోత్రములు తండ్రి. నాయన పాడిన పాటలు చెప్పబడిన వాక్యము అయ్యా స్తుతి ఆరాధన అన్నీ మీకు ప్రభువా ఓ సమర్పించుకుంటున్నాం ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. నీ సన్నిధిలో అడుగు పెట్టిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించు నాయన, ఆశీర్వదించు ప్రభువా. ఇదిగో తండ్రి జ్యోతమ్మ గారు అయ్యా నాయన ఊళ్ళో నుంచి ప్రభువా శ్రమ అనుకోకుండా నీ బిడ్డ ఎంతో ఆసక్తిగా వస్తున్నారు ప్రభువా. అయ్యా నీవు ఉన్నావని, నువ్వు ఫలము దయచేవాడని నాయన నమ్మి నీ బిడ్డ ప్రభువా అయ్యా నీ సన్నిధికి వచ్చి ఉంటుండగా నీ బిడ్డని దీవించండి. ఇచ్చిన ఇద్దరు కుమారులను కుమార్తెని వారికి ఇచ్చిన బిడ్డలను కోడళ్లను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డ జీవితంలో అయ్యా నూతన కార్యం చేస్తావని పోయిన వారు సాక్ష్యం చెప్పారు నాయన. కాలును ముట్టావు స్వస్థపరుస్తావని సాక్ష్యం చెప్పింది నీ బిడ్డ ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. నీ బిడ్డ జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు చేయమని అడుగుచున్నాను తండ్రి. అలాగే ప్రభువా నాయన రాజకుమార్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఇచ్చిన భార్య బిడ్డలను తల్లిదండ్రులను అన్నదమ్ములను అక్కజీళ్లను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే కూడి వచ్చిన బిడ్డలు పెద్దవారు మొదలుకుని సంటి బిడ్డల వరకు నీ సన్నిధికి వచ్చారు ప్రభువా. ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభువా ఇచ్చిన ఈ చిన్నపాటి మందిరము అయ్యా ఈ చిన్నపాటి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. ఎక్కడ నా నామం పేరట 2-3 కూడి ఉన్నారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చావు తండ్రి. మా మధ్యలో మీరుండి ఇంతవరకు స్తుతింపబడ్డావు నాయన, గణపరచబడ్డావు, పూజింపదగిన దేవుడవు నాయన. నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీ నామం పేరట అయ్యా నేను నమ్మిన వారు నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదు నాయన. నువ్వు అవమాన పాలు చేయు నాయన. మనుషులైతే సిగ్గుపడ్డాము, అవమాన పాలు చేద్దామని అయ్యా ఎంతో పన్నాగాలు పన్నినా కానీ ప్రభువా నీ పేరట బ్రతుకుచున్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకుని 3 పరిసర్యలు కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. సత్యనారాయణ పరిసర్య, ముచ్చిమెల్లి పరిసర్య నా ప్రభువా, చౌడవారం మీరు మాకు ఇచ్చిన ఈ చిన్న మందిరం ఈ చిన్న పరిసర్యను నాయన మీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో భారత భార్య అని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ ఒంటరి బ్రతుకుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ యొక్క భార్య భర్తని నా ప్రభువా యాకమొచ్చాయి నాయన. ఇచ్చిన సంటి బిడ్డను దీవించు నాయన, ఆశీర్వదించు. ఆ బిడ్డలు మాకు ఎప్పటి నుంచో తెలిసిన వారు వారి తల్లిదండ్రులు కూడా ప్రభువా నీకు వందనాలు నాయన. ఆ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ బ్రతుకును స్థిరపరచండి. గంగుల బ్రతుకుని
కూడా మీరు ప్రవ్వా నాయన కట్టండి ప్రవ్వా, నీకు స్తోత్రములు ప్రవ్వా. నాయన నీకు వందనాలు తండ్రి. ఏ అవసరతలతో వచ్చారో, ఎవరు ఏ ఆది బాధలు కలిగి వచ్చారో ప్రవ్వా, ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి బిడ్డ అవసరత ఎరిగిన దేవుడవు, ప్రతి బిడ్డ కోరికను ఎరిగిన దేవుడవు, నువ్వు చూస్తున్న దేవుడు అని నీకు ఆఖరి పేరు పెట్టింది ప్రవ్వా. నాయనా నీకు స్తోత్రం నాయన. శాంతం పడుతున్నా ఈ ఒక్క శ్రమ క్రీస్తునందు మీ ప్రయాసం వ్యర్థము కాదంటున్నావు ప్రవ్వా, నీకు స్తోత్రములు నాయన. నీలో నాయన కష్టపడిన కష్టాన్ని మీరు నాయనా ఒకానొక దినం అప్పుడు మీరు జ్ఞాపకం చేసుకుంటారు ప్రవ్వా, నీకు స్తోత్రములు తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు అయా నిండుగా దీవించి ఆశీర్వదించి పంపించమని సహాయం చేయమని యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభుయే